విషయంలో మాట తప్పిన సీఎం చంద్రబాబు న్యాయం చేయాలి వాలంటీర్లకు వెంటనే, న్యాయం చేయాలి వాలంటీర్లకు వెంటనే, ఇవ్వాలి వాలంటీర్లకు కనీస వేతనం 10,000 రూపాయలకు వెంటనే, ఇవ్వాలి వాలంటీర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ 10,000 రూపాయలు వెంటనే, ఇవ్వాలి సీఎం చంద్రబాబు ఇచ్చిన 10,000 రూపాయల హామీని వెంటనే. పోరాడతాం వాలంటీర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. పార్టీ పెట్టారని జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కూడా ప్రశ్నించడం మానేసింది. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారో వాలంటీర్లకి 10,000 రూపాయలు వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఇప్పటికి 100 రోజులు పూర్తయింది మీ పాలన. మరి 100 రోజుల నుంచి ఈ హామీని మీరు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాము. డిప్యూటీ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. పోరాటం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పి మీరు దేని మీద పోరాటం చేస్తా ఉన్నారు? లడ్డూ మీద పోరాటం చేస్తా ఉన్నారు. లడ్డూ మీద కూడా మీరు పోరాటం చేయాల్సిందే. కానీ మీరే అధికారులు ఉన్నారు కాబట్టి లడ్డూ మీద పోరాటం కాకుండా వాళ్ళెవరు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మీద కూడా ఉంది. మీరు ఆ విధమైన ఆలోచన లేకుండా ఇటువైపు వాలంటీర్లు నష్టపోతా ఉన్నారు. దాదాపు 2,50,000 మంది వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తా ఉంటే నోరు మీద పని సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేశాయి? మీరెందుకు 10,000 ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రానప్పుడు సూపర్ 6 పథకాలు చెప్పారు. ఈ సూపర్ 6 పథకాల్లో ఒక్కటైనా నేడు దాకా అమలు చేశారా? అదేమిటంటే అసెంబ్లీలో పైకి చూసి ఈ హామీలన్నీ చూస్తా ఉంటే నాకు భయమేస్తా ఉన్నది అన్నారు. మీరేమన్నా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా? మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారా? దాదాపు 4వ సారి మీరు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు. మీలాంటి వ్యక్తులు కూడా మేము పథకాలు ఇవ్వలేమని బహిరంగంగా ప్రజలకి చెప్పినట్టే. కాబట్టి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాల్సిందే, ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే. అదేవిధంగా సూపర్ 6 పథకాన్ని కూడా అమలు చేయాల్సిందే. లేని పక్షంలో ఈ వాలంటీర్లందరినీ కూడగట్టుకొని లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాము, ఆ తర్వాత సీఎం ఇంటిని ముట్టడిస్తాము, ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. షేక్ వలీ A1 జిల్లా ప్రధాన కార్యదర్శి. రిజిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో ఉన్న కలెక్టరేట్కి వచ్చి మెమోరాండం బయట ఆందోళన నిరసన కార్యక్రమం చేసి అనంతరం కలెక్టర్ గారికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తారని, అదేవిధంగా వీళ్ళకి చట్టబద్ధతతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటాయో అన్నీ కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ ఊసినే ఎత్తకపోవటం వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా ఆందోళన చెందుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ 2,60,000 మంది కూడా ఈ వాలంటీర్ భవిష్యత్తు ఏందో తెలియని పరిస్థితిలో ఉండటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఏదైతే చెప్పారో 10,000 రూపాయలు పెంచి ఇచ్చే విధంగా 3 నెలల పాటు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది కాబట్టి మీరు తక్షణమే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు నెలకు 10,000 రూపాయలు చొప్పున 3 నెలల పాటు జీతాలు పెంచి ఇచ్చిందే కాకుండా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి అనేది ఆస్వాదించడం, ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఆస్వాదించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పనిచేసారే కానీ ఒక పార్టీకి ఎప్పుడు కూడా పనిచేయలేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీ ప్రభుత్వంలో పనిచేయడానికి కూడా ప్రజెంట్ ఉన్న వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని, 3 నెలలు బకాయిలో ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలని, కొన్ని సచివాలయాల్లో అటెండెన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది, కొన్ని వాటిలో తీసుకోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల తమ్ములు లేపించి వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని, ప్రజలు కరోనా మూమెంట్లో ఇళ్లల్లో వాళ్ళు కూడా భయపడతా ఉంటే, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా దగ్గరికి వెళ్తారని భయపడతా ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఫుడ్ పెడతాం దగ్గర నుంచి మెడిసిన్ సీట్ దగ్గర నుంచి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వెళ్ళకపోయినా
అయినా సరే వాలంటరీ వ్యవస్థ వాళ్ళ ఇళ్లలో ప్రజలకు మళ్ళీ కరోనా పేషెంట్లు చూడటం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, ఏదన్నా సడన్గా ఏదన్నా ప్రమాదాలు జరిగినా అక్కడ వాలంటరీ వ్యవస్థ చేసిన పనికి తీరు కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి వాలంటరీ వ్యవస్థకి ఒక రాజకీయ పార్టీని కొలవద్దని ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు జంగాల చైతన్య, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి.